విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మీ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నట్టు, ప్రేమాభిమానాలు ఇచ్చిపుచ్చుకుంటున్నట్టు రాత్రంతా ఒకటే కలలు. కానీ దురదృష్టం, సమయానికి రోజీగారు లేరు. మీరు రోజీగారి స్నేహితురాలన్న విషయం ఆవిడకి ఎంత తొందరగా తెలుస్తుందా అని మీకన్నా ఎక్కువగా నేను ఆరాటపడుతున్నాను. మీ స్నేహం గురించి ముందుగా రోజీగారికి చెప్పే అవకాశం, అదృష్టం నాకు కల్పించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఆ భాగ్యం నాకు దక్కితే చాలు. ఇంకా ఈ జీవితానికి ఏమీ అక్కర్లేదు పరమేశ్వరా. నీ ఆరాటం చూస్తుంటే ముచ్చటేస్తుంది అండాలు. ఇంత మంచితనం, సంస్కారం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంతా మీ అభిమానం పరమేశ్వరా. ఏది ఏమైనా రేపు దేవతలాంటి మీ ఇద్దరూ కలిశాక ఈ భక్తురాలు మాత్రం మర్చిపోకండి. అత్తయ్య, దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదం తప్పినందుకు ఊరి చివరి కొండ మీదున్న మల్లేశ్వరాలయానికి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కదా. ప్రోగ్రామ్ కన్ఫర్మ్డ్. అలాగేనమ్మా. మరి మీ ఆయనకి, సంజయ్కి, వినోద్కి చెప్పావా? వాళ్ళందరికీ ముందుగా చెప్పే ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేశాను అత్తయ్య. కాబట్టి వాళ్ళంతా కూడా రెడీ. మనం రేపు ఉదయమే కారులో బయలుదేరుతున్నాం. అలాగేనమ్మా. ఆహాహా, మీ కుటుంబంలో ఉన్న అభిమానాలు, ఆత్మీయతలు చూస్తుంటే ముచ్చటేస్తోంది పరమేశ్వరా. ఏదో మొక్కుకున్నారు కాబట్టి వెళ్లడమే గాని మీలాంటి వాళ్ళకి గుళ్ళు గోపురాలు తిరగాల్సిన అవసరం ఏముంది పరమేశ్వరా? అదేమిటి అండాళ్ళు? అవును పరమేశ్వరా, ఈ ఇల్లే దేవాలయం, మీరే దేవుళ్ళు. మరి మీరు రేపు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవాలనుకుంటాను. నేను వెళ్ళొస్తాను పరమేశ్వరా. అలాగే అండాళ్ళు. చాలా మంచి మనిషి. లేకపోతే ఒకరి సుఖాన్ని ఎందుకు కోరుకుంటుంది? అవునత్తయ్య. నమస్కారం పరమేశ్వరా. ఇప్పుడే లక్ష్మీదేవి ఇంటికెళ్ళి వస్తున్నాను. ఏమున్నాయి పరమేశ్వరా, తనని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని, అది మీరే అయి ఉంటారని దుమ్మెత్తిపోసింది. అమ్మమ్మమ్మ, ఒకటా రెండా? ఆ మాటలు నేను నా నోటితో చెప్పలేను పరమేశ్వరా. మీరు ఆవిడకి ఎంత శత్రువైనా మరీ అంతలా నోరు పారేసుకోవడం నేనెప్పుడు చూడలేదు. తిట్టిన తిట్టు తిట్టకుండా అరగంట సేపు తిడుతూనే ఉంది. ఏమైనా లక్ష్మీదేవి ఇదివరకులా లేదు పరమేశ్వరా. ఆ పెళ్లి అవుతుందో లేదో గాని అప్పుడే లక్ష్మీదేవి చలసాని గారి భార్య అయిపోయినట్టే మాట్లాడుతోంది. అవును పరమేశ్వరా, ఆవిడలా మాట్లాడుతుంటే మీకు జరిగిన అన్యాయం గుర్తుకొచ్చి చాలా బాధపడ్డాను. నాకు ఏడుపొక్కటే తక్కువ. ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు లక్ష్మీదేవి ఫ్యామిలీ మొత్తం కలిసి కీసరగుట్ట దైవ దర్శనానికి వెళ్తున్నారు. ఈ విషయం మీకు అర్జెంటుగా చెప్పాలనే ఫోన్ చేశాను. లక్ష్మీదేవితో మాట్లాడి వచ్చేద్దాం అనుకుంటూ ఉంటే ఇంతలో భార్గవి ప్రోగ్రాం కన్ఫర్మ్ అయినట్టు చెప్పింది. నేను స్వయంగా విన్నాను. అందుకే ఇంత నమ్మకంగా చెప్తున్నాను. వెరీ గుడ్. చాలా మంచి విషయం చెప్పావు. థ్యాంక్ యూ అండాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్న పని అనుకున్నట్టు పూర్తయితే నీ రుణం ఉంచుకోను. ఎప్పటికప్పుడు బయట ఏం జరుగుతుందో నాకు చెప్తుండాలి. ఓకే, అలాగే ఉంటాను. నమస్తే మేడం. ఏంటి షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా? పిట్టల్ని కొట్టుకుని బతుకుదాం అనుకుంటున్నావా? అదేమిటి మేడం అలా తీసిపారేశారు? లేకపోతే ఏమనాలి? నీ చేతకంతనంతో వచ్చిన మంచి అవకాశాన్ని మిస్ చేశావు. పుచ్చకాయలు దోసకాయలు షూట్ చేయడం కాదు, చేతనైతే లక్ష్మీదేవిని షూట్ చేసి నీ టాలెంట్ ఏమిటో నిరూపించుకో. లాస్ట్ టైం ఏదో మిస్ అయ్యాను, కానీ మళ్ళీ అలాంటి అవకాశం వస్తే ఫెయిల్ అయ్యే సమస్య లేదు. కిందటిసారి కూడా ఇలాంటి చేతకాని కబుర్లే చెప్పావు. అసలేంటి నీ ఉద్దేశం? లక్ష్మీదేవిని తెచ్చి ఎదురుగా నిలబెట్టి గన్లో బుల్లెట్స్ లోడ్ చేసిస్తే ట్రిగర్ మాత్రం నొక్కుతావు, అంతేనా? అది కాదు మేడం. నాకేం చెప్పకు. తగిన అవకాశం నువ్వే చూసుకుని
లక్ష్మీదేవిని చంపాలన్నది మన అగ్రిమెంట్. నీకు చేత కాలేదని లక్ష్మీదేవి ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నది నేను తెలుసుకుని చెప్పినా చంపడం నీ వల్ల కావడం లేదు. నువ్వు అసలు ప్రొఫెషనల్ కిల్లర్వేనా? సారీ మేడం. మరోసారి ఆ మాట అంటే షూట్ చేసి పారేస్తాను. ఈసారైనా చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి మేడం. లక్ష్మీదేవి రేపు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి దైవ దర్శనానికి ఊరు దూరంలో ఉన్న కొండ మీద గుడికి వెళ్తోంది. రేపు ఉదయం వాళ్ళ సొంత కారులోనే బయలుదేరుతున్నారు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు. వాళ్ళ కార్ని చేస్ చేసి లక్ష్మీదేవిని కారులోనే చంపుతావో, గుడి దగ్గర కాపు కాసి కాల్చి పారేస్తావో నీకే వదిలేస్తున్నాను. గుడికి వెళ్లిన లక్ష్మీదేవి మాత్రం ప్రాణాలతో మళ్ళీ ఇంటికి తిరిగి రాకూడదు. దేవుడి దర్శనానికి వెళ్తున్న లక్ష్మీదేవి చిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. చూడు, ఇదంతా ప్లాన్ చేయాల్సింది నువ్వు. నీకు చేత కాలేదు కాబట్టి, అవసరం అర్జెన్సీ నాది కాబట్టి ఎలా చంపాలి, ఎక్కడ చంపాలి ఈ వివరాలు కూడా ఇంత క్లియర్ గా చెప్తున్నాను. సరిగ్గా అర్థం చేసుకుని మన అగ్రిమెంట్ ప్రకారం పని పూర్తి చేస్తే సరి. కాదని ఈ అవకాశం కూడా మిస్ చేసావనుకో, లక్ష్మీదేవి కన్నా ముందు నువ్వు లేచిపోతావు. జాగ్రత్త. ఓకే మేడం, ఈసారి మిస్ అయ్యే పరిస్థితి రానివ్వను. చాలా రోజుల తర్వాత అందరూ ఇలా కలిసి గుడికెళ్తున్నందుకు ఆనందంగా ఉంది. భార్గవి, మొత్తానికి మంచి ప్రపోజలే పెట్టావమ్మా. కోడలని మొత్తం క్రెడిట్ ఇచ్చేయకమ్మా. నేను చాలాసార్లు ప్రోగ్రాం వేశాను. ప్రతిసారి ఇదిగో నా సుపుత్రుడు టైం లేదని క్యాన్సిల్ చేశాడు. కరెక్ట్ మావయ్య, నేను రమ్మన్న ప్రతిసారి ఏదో ఒక కుంటి సాకు చెప్తూ ఉండేవాడు. ఏదైతేనే మొత్తానికి తను కూడా వచ్చాడు కదమ్మా. వినోద్, మనం వెళ్తున్న రూట్ కరెక్టేనా? నేను వెళ్ళి చాలా సంవత్సరాలైంది, నాకు అస్సలు గుర్తులేదు. ఈ రోడ్ స్ట్రైట్ వెళ్ళామనుకో సూర్యాపేట వస్తుంది. అక్కడ ఆగి ఓ మంచి టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యామనుకో లంచ్ టైంకి విజయవాడ చేరుకుంటాం. రేయ్, అబ్బా, చూసావా అమ్మా, మీ అందరి సపోర్ట్ ఎక్కువ. వీడు ఎలా తయారయ్యాడో తెలిస్తే చెప్పొచ్చు కదా వినోద్. రాంగ్ రూట్ లో వెళ్తే గుడికి వెళ్ళేప్పటికి లేట్ అయిపోతుంది. మీ ఆయన్ని వెనకేసుకొస్తున్నావమ్మా? అయినా నాకు రూట్ తెలిస్తేగా చెప్పడానికి. తెలియని దానికి అంత పోజెందుకు? సిగ్గు లేకపోతే సరి. మావయ్య, నాకు తెలుసు మనం కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నాం. నువ్వు పోనీ. అమ్మా, అక్కడ మంచి రెస్టారెంట్లు ఉంటాయో ఉండవో? ఫుడ్ కావాల్సిన ఏర్పాట్లు చేసావా లేదా? నీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు. నీకు ఇష్టమైనవన్నీ చేసి తీసుకొచ్చాను. ఆహా, ఎంత చల్లటి మాట చెప్పావమ్మా. అమ్మ అంటే నువ్వే. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే ఎరిగే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే. నానమ్మా, ఇంతకీ భోజనాలు ఎప్పుడు? దైవ దర్శనానికి ముందా తర్వాత? ఏమైంది మావయ్య? వీడిని ఇక్కడ దింపేస్తే గానీ లాభం లేదు సంధ్య. భార్గవి, ఆ క్యారియర్ తెచ్చి వీడికి వీడి ఇక్కడే రోడ్డు మీద కూర్చొని తింటూ ఉంటాడు. మనం దర్శనం చేసుకుని తిరిగి వచ్చినప్పుడు వీడిని ఎక్కించుకుందాం. పోరా, దిగు. ఏదో సరదాగా అన్నాన్న, ఆ మాత్రం దాన్ని సీరియస్ అయిపోతాయంటే? ఏదేమన్నా ముందు గాడు, ఆ తర్వాత ఫుడ్. పదనన్నా, లేట్ అయిపోతుంది. దేనికి లేట్ అవుతుందిరా? దర్శనానికా ఫుడ్కా? రెండిటికి. పదండి మాస్టారు. వీడు బాగుపడ్డామా?
ఏమైంది దీపక్? పంచర్ అయినట్టుందమ్మా. సరిగ్గా డ్రైవ్ చేయకపోతే ఇలాగే అవుతుంది. ఇంకెందుకు, కిందకి దిగండి, కాసేపు చల్లగాలనే పీల్చుకుందాం. అమ్మయ్యా. రే ఆ, ఏంట్రా ఫోజులు ఇస్తున్నావు? వెళ్ళి జాకీ తీసుకురా. నేనా? నువ్వేరా పో. రాను రాను అంటే బలవంతం తీసుకొచ్చారు. బ్యాడ్ టైం అంటే ఇదే. ఏం చేస్తా? చల్తీ కానా ముగాడి. ఎంతసేపు పడుతుంది వినోద్? ఎంతసేపా? జస్ట్ 5 minutes అమ్మా. చలాకి వన్నెలేడి. నానా, నువ్వు కూడా చెయ్యేసావు అనుకో, జస్ట్ 2 minutes అయిపోద్ది. బండి రేస్ హార్స్ లో పరిగెడుతుంది. దా. రే ఇంతోటి పనికి అసిస్టెంట్ ఒకడా? ఇప్పటిదాకా డ్రైవింగ్ చేసి అలసిపోయినాను, నా వల్ల కాదు. కానీ పొద్దున్నే లేచి ఎవరి మొఖం చూశాను, మెకానిక్ బతికైపోయాను. థు. నీ మొహమే చూసుకొని ఉంటావురా, అది కూడా కూలింగ్ గ్లాసులు పెట్టుకొని. చూడానమ్మా, నేను ఇక్కడ కష్టపడుతుంటే నీ కొడుకు వెటకారాలు ఆడుతున్నాడు. నువ్వు కాసేపు కాముగా ఉండరా. నువ్వు ఉండమ్మా, ఇలాంటప్పుడైనా వాడిని కాస్త కష్టపడి ఒళ్ళు అయినా తగ్గుతుంది. ఇప్పటిదాకా కార్లో కూర్చొని తింటున్నాడుగా. రే టైర్ మాత్రం ఇంతసేపా? నేనైతే 2 నిమిషాలు మార్చేసేవాడిని, ఈ పాటి గుళ్ళో ఉండేవాళ్ళం. అవునులే, మెకానికల్ మార్చినంత తొందరగా ఓనర్లు మార్చలేరు కదా. భార్గవి, ఎండ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది, ఓ చల్లటి కూల్ డ్రింక్ తీసుకురా. కూల్. ఓ చిల్డ్. గుక్క గుక్కలో చల్లదనం, గుండె నిండా ఆనందం. తాగండి కూల్ డ్రింక్. నేను ఇంత కష్టపడుతుంటే నువ్వు కూల్గా కూల్ డ్రింక్ తాగుతున్నావా? నీకు అసలు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేదురా. ముందా నట్టులు బోల్టులు జాగ్రత్తగా ఓ పక్కన పెట్టు. మాకు తెలుసు సార్, హెల్ప్ చేయడం రాదు కానీ ఓడి అడ్వైజ్ లోటి. వినోద్ ఒక్కడే ఏం చేస్తాడు? నువ్వు కూడా ఓ చెయ్యొచ్చు కదా మావయ్య. అలాగేనమ్మా, వీడు టైరు సరిగా మార్చకపోతే ఒకటేం కర్మ, 2 చేతులేస్తాను వీప్ మీద. అవును, నువ్వేంటి వీడిని సపోర్ట్ చేస్తున్నావు? అవసరం మంది కదా మావయ్య, అంచేత సపోర్ట్ చేయడమే సేఫ్. అంతేనంటావా? హలో బ్రదర్, ఓ చెయ్యమంటావా? నువ్వేం చేతులు కాళ్ళు వేయక్కర్లేదు కానీ కాముగా ఉంటే చాలు. వినోద్, త్వరగా కానీ బాబు, టైం అవుతుంది. నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకుని దేవుడు దండం పెట్టుకోనమ్మా, తెరిచేసరికి కార్ రెడీ. ఒరే బుర్ర తక్కువ విధవ, మనం వెళ్ళేది దండం పెట్టుకోవడానికేరా, పని గాని. అయిపోయింది మాస్టారు, అంత హీట్ ఎక్కిపోతారు ఎందుకు? కావాలంటే ఇంకో కూల్ డ్రింక్ తాగండి. నానమ్మ కార్ రెడీ, రండి. కారులో షికారుకెళ్ళే. అబ్బా,